40 ఏళ్లలో 40,000 కుటుంబాలకి ఇంటి కల నెరవేర్చిన జనప్రియ ఇప్పుడు జనప్రియ సితారా ప్రాజెక్ట్తో హైదరాబాద్ సైనిక్ పురిలో 3 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 35 లక్షల విలువ గల ఫ్లాట్ విత్ రిజిస్ట్రేషన్, అది గేటెడ్ కమ్యూనిటీలో మీకు అందజేస్తున్నారు. 5 నిమిషాల దూరంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, 20 నిమిషాల దూరంలో తిరుమలగిరి క్రాస్ రోడ్, తార్నాక మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 30 నుండి 40 నిమిషాల్లో బంజారా హిల్స్ హైటెక్ సిటీ. ఇక అమ్యూనిటీస్ విషయానికి వస్తే కమ్యూనిటీ హాల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ఎన్నో సదుపాయాలతో జనప్రియ సితారా మీ ముందుకు వచ్చేసింది. సోది సుత్తి లేకుండా మీ చేతిలో 3 లక్షలు ఉంటే 33 లక్షల 2 BHK మీ సొంతం. ఇదే అండి ఇంటర్వ్యూ మొత్తం. మీకు ఇది అర్థమైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఇది 10 టవర్స్ ఉంటే 10 టవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయి ఓన్లీ 100 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. జనప్రియ సితారా, కాప్రా, సైనిక్పురి. 90% వరకు మీకు లోన్ వస్తుంది. ఈ దీపావళికి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టండి. 100 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ చాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్ని చూసి. లేదు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి ప్రాజెక్ట్ గురించి అంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. సేల్స్ హెడ్ శరత్ గారిని నేను పిలుస్తున్నాను ఇప్పుడు. నా వెనక చూస్తున్నారు కదా, అవే 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్స్. శరత్ గారు ప్లీజ్. మీకు అసలు ప్రమోషన్స్ అవసరం లేదండి, ఈ ఒక్క లైన్ చాలు. ఒక పండగ అయ్యే ఖర్చుతోటి మీరు 2 BHK ఇస్తున్నారు జనప్రియ సితారాలో. అవునండి, ఆ కాన్సెప్ట్తో చేశాం కాబట్టి ఇప్పుడు బేసిక్గా ప్రస్తుతం హైదరాబాద్లో ఏ మినిమం 2 BHK కొనాలన్నా కానీ 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఉంది. అంటే 50 లక్షల ఇల్లు కొనాలంటే ఖచ్చితంగా ఎనీ ఇండివిజువల్ శాలరీ 70,000 ఆర్ 80,000 శాలరీ ఉండాలి. మరి 30,000 40,000 50,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలంటారు, వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించి ఒక 5-6 years బ్యాక్ జనప్రియ సితారా స్టార్ట్ చేయడం జరిగింది. 12.5 acres ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం కూడా. ఇది 10 టవర్స్ ఉన్నాయి. సో 99% కన్స్ట్రక్షన్ అయిపోయింది. 80% ఆఫ్ ది కస్టమర్స్ కూడా పొజిషన్ తీసుకున్నారు. ఇంకా ఓన్లీ 100 ఫ్లాట్సే మన దగ్గర ఉన్నాయి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి, 33 lakhs అంటే ఏంటి? బేసిక్గా మేమేమంటామంటే కస్టమర్లకి, మీరు 10% ఆఫ్ ది ఫ్లాట్ కాస్ట్ అంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 90% అంటే 30 లక్షల రూపాయల వరకు బ్యాంకుల నుంచి సంప్రదించి లోన్ ఇప్పించే బాధ్యత మాది. కస్టమరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మాకు ఇంటర్నల్గా హోమ్ లోన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. 15 బ్యాంకులతో మేము టైఅప్ అయి ఉన్నాం. సో పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, NBFCs కానీ, నేమ్ ఎనీ బ్యాంక్, ప్రొఫైల్కు తగ్గట్టు, మీ ఇన్కమ్కు తగ్గట్టు, మీ ITRస్కు తగ్గట్టు 90% లోన్ ఇప్పించే బాధ్యత మాది. శాలరీ ఎలిజిబిలిటీని బట్టి. అంటే ఇక్కడ 33 కాదండి. బేసిక్గా ఒక కస్టమర్ వస్తారు, లేదండి నాకు వచ్చి పెద్దది కావాలి, 3 BHK కావాలి. 3 BHKనే కాదు, ఈ ప్రాజెక్ట్ ఒక హైలైట్ ఏంటంటే బేసిక్గా మీరు వచ్చారు, 33 లక్షల్లో కావాలన్నా ఫ్లాట్ ఇస్తా, 40లో కావాలన్నా ఫ్లాట్ ఇస్తా, 45లో కావాలన్నా ఇస్తా, 55లో కావాలన్నా ఇస్తా, 60లో 3 BHK ఇస్తా, 70లో కూడా 3 BHK ఇస్తా. అంటే ఈ 30 60 అర్థమైంది, మధ్యలో ఈ నెంబర్స్ అంటే రకరకాల సైజులు అండి. ఓకే, 2 BHK పెద్ద SF 2 BHKలో లెట్స్ సే 600 ఉంది, 700 స్క్వేర్ ఫీట్, 800 స్క్వేర్ ఫీట్, 900 స్క్వేర్ ఫీట్, అట్లా 1200 స్క్వేర్ ఫీట్ వరకు మనకు 3 BHK అవైలబిలిటీ ఉన్నాయి. అంటే కస్టమర్ బడ్జెట్ పట్టుకొని వస్తే ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లకుండా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు మన 33 లక్షల 2 BHK అన్నాం కదా, దాని SFT ఎంత? 580 స్క్వేర్ ఫీట్ అండి. మరి ఈ దివాళీకి బట్టల మీద, చిన్న నగల మీద ఖర్చు పెట్టేటప్పుడు దానికి వ్యాట్లు 25% దాకా కట్టే బదులు ఆ 3 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, మీ సొంత ఇల్లు వచ్చేస్తే దీపావళికి చక్కగా కారో లేకపోతే ఫ్రిడ్జో ఏసీ కొనుక్కునే బదులు ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ మీరు గృహప్రవేశం కూడా చేసేసుకోవచ్చు. 100% అండి. కస్టమర్ నాకు ఈరోజు రేపు వచ్చి బుక్ చేసుకొని లోన్ ప్రాసెస్ చేసుకుంటే లోన్ ప్రాసెస్ కూడా 1 week 10 daysలో ఫినిష్ చేస్తామండి. కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు. నేను కస్టమర్ ఇంట్లో నుంచి రాకుండా కంఫర్టబుల్గా బ్యాంక్ వాళ్ళని ఇంటికి పంపించేసి లోన్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసి, రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు వెళ్లకుండా ఆ సదుపాయం కూడా కల్పించేసి 15 రోజుల్లో నేను తాళం ఇచ్చేస్తా. అంటే దీపావళి దాకా కూడా అవసరం లేదండి, దసరాకి వెళ్ళి ఇవ్వగలను నేను. ఈ రోజు కస్టమర్ వచ్చి పైసలు ఇస్తే నాకు. 5 ఏళ్ల క్రితం ఇదే 2 BHKలు వీళ్ళు 12 లక్షలకు అమ్మారండి. ఇప్పుడు అది 33 లక్షలు అయింది. అంటే వాల్యుయేషన్ చూసుకోండి ఎంత పెరిగింది. ఒకసారి దాని గురించి చెప్పండి. అదే బేసిక్గా మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు అండి, జనప్రియ సితారా లేక్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు అప్పుడు మేము పర్ స్క్వేర్ ఫీట్ 2,000 రూపీస్ 1,800 రూపీస్కి అమ్మినామండి. ఇదే ఫ్లాట్ మేము 12 lakhs నుంచి 14 lakhs వరకు అమ్మినాం. ఇదే ఫ్లాట్ నేను ఈరోజు 33 lakhs అంటున్నా. అంటే 20 లక్షల రూపాయలు మీకు 5 సంవత్సరాలు వచ్చిన అప్రిషియేషన్. దీన్ని బట్టి గమనించండి, 5 సంవత్సరాలు అంటే మంత్లీ మీరు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మంత్లీ మీకు 30,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినట్టు. అంటే 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు కలిసి వచ్చినట్టు.
అంటే రేట్ ఆఫ్ అప్రిసియేషన్ జనప్రియ సితారలో చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసే వాళ్ళకి కానీ లేదు పర్మనెంట్గా ఉండాలనుకున్న వాళ్ళకి కానీ 100% ఇది బెస్ట్ ప్రాజెక్ట్. రైట్ నో ఇక్కడ రెంట్ ఎంత ఉంది? ఇక్కడ 2 BHK 12,000 నుంచి 14,000 వస్తుందండి. అంటే బేసిక్గా 40 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు చైర్మన్ గారు 1 లక్షంతో స్టార్ట్ చేశారండి. నేను 1,00,000 ఇల్లులు కట్టాలి అనే ఒక టార్గెట్తోని మార్కెట్లోకి రావడం జరిగింది. దానికన్నా ముందు సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో అది వదిలేసి సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి 1,00,000 ఇల్లులు కట్టాలని ఒక ఉద్దేశంతో మార్కెట్లోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు 40,000+ హౌసెస్ డెలివరీ చేసినాం. సో ఎవ్రీ ఇయర్ ఇంకా కొత్త ప్రాజెక్టులు చాలా లాంచ్ అయ్యి ఉన్నాయి మేము. సో చైర్మన్ గారు ఏదైతే టార్గెట్ పెట్టారో మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంత ఫెసిలిటీ ఎందుకు ఉందంటే జనప్రియ అనేది 40 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉందన్నమాట. అంతకన్నా మనకి అష్యూరెన్స్ ఏం కావాలి, అంత తక్కువ రేటుకి ఎలా ఇస్తారు, అది సిటీలో ఎలా ఇస్తారు అనుకుంటే ఇంతకన్నా అష్యూరెన్స్ ఏం అవసరం లేదు. ఇంకొక పాయింట్ యాక్చువల్గా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కొత్తగా జాబ్ వచ్చినప్పుడు 40,000 50,000 శాలరీ వస్తుంది. ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక కారు కొనుక్కోవాలి. ఒక 15 లక్షలు 20 లక్షలు లేని ఒక మంచి కారు వచ్చే పరిస్థితిలో లేదు. 20 లక్షల కారుకి వాళ్ళు నెలకు కట్టే ఈఎంఐ ఎంత అంటే 45,000 రూపాయలు కడతారు 5 సంవత్సరాలకు గాను. నేనేం చెప్తున్నా, అది డిప్రిసియేషన్ అసెట్. మీరు ఈరోజు కారు కొన్నా అంటే డెఫినెట్గా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 20 లక్షల కారు కాస్త మీరు 14 లక్షలకు అమ్ముకోవాల్సింది. 3 నెలలకు అమ్మినా కూడా ఖచ్చితంగా. నేనేమంటున్నా, బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళు ఈఎంఐ హార్డ్లీ 30 lakhsకి 24,000 నుంచి 25,000 పే చేస్తారు. మీరు కార్కి ఎంత పే చేస్తారు? 40,000 పే చేస్తారు. సో 40,000 డిప్రిసియేషన్ అసెట్ కొనుక్కోవడం మంచిదా? 25,000 ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు కొనుక్కోవడం మంచిదా? ఇంకా 16,000 తగ్గింది మనకి, అప్రిసియేషన్ ఇయర్లీ పెరుగుతూ పోతుంది. అండ్ ఇంకోటి దాంతో పాటు రెంట్ వస్తుంది. 12,000 నుంచి 14,000. ఆ రెంటల్ ఇన్కమ్తో కారు కొనుక్కోండి. ఇటు ఇల్లు ఉంటుంది, అటు కారు ఉంటుంది కదా. ఇది యాక్చువల్లీ ప్రాపర్ ప్లాన్ అసలు. సో బేసిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇది ఇల్లు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఇప్పుడు సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే 10,000 12,000 రూపాయలు లేని రెంట్ లేని ఇల్లు దొరికే పరిస్థితి లేదు. సో నా దగ్గరికి రండి, మా కంపెనీలో మేము దగ్గరుండి 25,000 నుంచి 26,000 ఈఎంఐలో వచ్చేటట్లుగా మీకు ఇల్లు ఇస్తాము. కారు కొనుక్కోకుండా ఇల్లు కొనుక్కోండి. ఇల్లు కొనుక్కొని ఇల్లు మీద వచ్చే రెంటల్ ఇన్కమ్తో కారు కూడా కొనుక్కోండి. పెళ్లి కాని వాళ్ళు ఉంటే ప్రశాంతంగా పెళ్లి చేసేసుకోండి. ఇల్లు కొనుక్కోండి, పెళ్లి చేసుకోండి దివాళీ తర్వాత. అదే మీతో మాట్లాడుతుంటే లైఫ్ సార్టెడ్ అనిపిస్తుంది. ఇల్లు కొనాలి అంటే పొద్దున్న లేస్తే దాని గురించి ఆలోచన ఏదో బర్డన్లా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి మీరు రండి, మేము చేయించేస్తాం, మీరు 3 లక్షలు తెచ్చుకోండి, 30 లక్షలు లోన్ ఇప్పించేస్తాం, ఇల్లు ఇచ్చేస్తాం అంటే లైఫ్ ఈజ్ సార్టెడ్ అన్నట్లుంది. సరే, ఇంత చెప్పాం కదా, ఇదంతా చూసుకున్నారు కదా. నా వెనక ఇవన్నీ ఫ్లాట్స్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినాయి. మీరు చూస్తూనే మీకు గమనించవచ్చు, ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి చాలామంది ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కాకుండా లోపలికి వెళ్ళి మొత్తం అసలు 2 BHK ఎలా ఉంటుందో దగ్గరుండి శరత్ గారు నేను మీకు చూపిస్తాను. సో వచ్చేసాం 2 BHK ఫ్లాట్. దిస్ ఈజ్ రెడీ టు మూవ్. అండ్ ఈ ఇంటీరియర్స్ క్లైమ్ చేయించుకున్నారు. ఇంటీరియర్స్ అనేవి ఇవ్వమండి, షెల్ఫ్లు కానీ ఇంటీరియర్స్ కానీ రావు. ఏ కస్టమర్ అయినా సరే పొజిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఓన్ కాస్ట్తో ఇంటీరియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని స్క్వేర్ ఫీట్ ఎంత అండి? ఇది 865 స్క్వేర్ ఫీట్ అండి. ఒక పాయింట్ బేసిక్గా మనం హైలైట్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మేమిచ్చే 865 స్క్వేర్ ఫీటు బయట స్టాండోలోన్ అపార్ట్మెంట్ కానీ వేరే బిల్డర్లు ఇచ్చే 1000 స్క్వేర్ ఫీట్తో ఈక్వల్గా ఉంటుంది. 2 కారణాల వల్ల. ఒకటి, బేసిక్గా కామన్ ఏరియా లోడింగ్ చాలా తక్కువ ఉంటుందండి మన దాంట్లో. కామన్ ఏరియా లోడింగ్ అంటే కారిడార్స్ కానీ, స్టెయిర్ కేస్ కానీ, లిఫ్ట్ లాబీ కానీ మేము హార్డ్లీ 16 to 17% మాత్రమే యాడ్ చేస్తాం. బయట బిల్డర్స్ ఏంటంటే 23% 25% యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేలబుల్ ఏరియా 1000 స్క్వేర్ ఫీట్ చెప్పినా కార్పెట్ ఏరియా మేము ఇచ్చిన దానికన్నా తక్కువ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, మొత్తం బిల్డింగ్ అంతా కూడా మనం కట్టింది ఆర్సీసీ వాల్స్. సో ఆర్సీసీ వాల్స్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాల్ థిక్నెస్ మనకు 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ ఉంటుంది. బట్ బ్రిక్ వాల్తో పోలిస్తే దీని లైఫ్ ఎక్కువ. బ్రిక్ వాల్స్, ఆర్సీసీ వాల్స్ అంటే యూజువల్గా మనం స్లాబ్ వేసినప్పుడు ఏ విధంగా అయితే రీఎన్ఫోర్స్మెంట్ చేస్తామో, స్టీల్ అంతా పెట్టేసి కాంక్రీట్ పోస్తాం కదా, మనం ఈ వాల్స్లో కూడా ఏం చేస్తామంటే అటు ఇటు ప్లేట్స్ పెట్టేసి దాంట్లో ఐరన్ డాట్స్ అంతా పెట్టేసి స్టీల్ పెట్టేసి దాంట్లో కాంక్రీట్ పోర్ చేస్తాం. సో దీని లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వే హైయర్ దాన్ ద బ్రిక్ బిల్డింగ్ అనమాట. అంటే బ్రిక్ బిల్డింగ్ మనకి అంటే ఎస్టిమేట్ చేయడానికి అంటే బేసిక్గా మీరు కన్సిడర్ చేసినట్లయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నాం అనుకోండి, మనం కట్టుకున్నాక 1 yearకో 2 yearsకో క్రాక్లు రావడం గమనిస్తాం బ్రిక్ బిల్డింగ్స్లో. బట్ ఈ బిల్డింగ్స్లో ఏంటంటే క్రాక్లు అనేవి కనిపించవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంతకుముందు చెప్పినట్టు నేను కార్పెట్ ఏరియా నా దగ్గర ఎక్కువ వస్తుందనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ ఆర్సీసీ వాల్స్ అన్ని కూడా 6 ఇంచెస్ ఉంటాయి. బ్రిక్ వాల్స్ ఎనీ బిల్డింగ్లో కూడా 1 feet ఉంటుందండి వాల్ అంతా కూడా. సో ఈ స్పేస్ అంతా కూడా అంటే నా హ్యాండ్ ఉన్న స్పేస్ అంతా కూడా వాల్లో కలిసిపోతుంది వాళ్ళకి.
సో దానివల్ల లోపల యూజ్ చేసుకునే స్పేస్ తగ్గిపోతుంది. అవును కరెక్ట్. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాము, మేము ఇచ్చేది మొత్తం ఆర్సీసీ వాల్స్ కాబట్టి ఈ ఎక్స్ట్రా స్పేస్ బ్రిక్ వాల్కి వాడే స్పేస్ అంతా కూడా లోపలికి వచ్చేసింది. ఓకే, సో ఇదంతా వాడుకోవచ్చు. కార్పెట్ ఏరియాలోకి ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి సో 850 స్క్వేర్ ఫీట్ మనం తీసుకున్నా సరే ఒక బయట బిల్డింగ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ చూసిన కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఈస్ట్ సైడ్ దేవుడిది చేయించుకోవడం జరిగింది. సో ఇది కిచెన్ అండి. సో కిచెన్కు అటాచ్డ్గా యూటిలిటీ కూడా ఉంది. సో 2 బెడ్రూమ్స్లో ఏదో ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది, అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ సూపర్. సో దట్ ఈస్ 1 మోర్ బెడ్రూమ్. లేదు ఒక చిన్న ఫ్యామిలీ, ఒక పాప ఒక బాబు, హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటే వాళ్ళకు కూడా ఇది సఫిషియెంట్గా సరిపోతుంది. 100% అండి. సో నేను చెప్పాను, ఎంతమంది చెప్పినట్టు ఏంటంటే ఈ 860 స్క్వేర్ ఫీట్ 850 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో బయట తీసుకునే 1000 స్క్వేర్ ఫీట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే జనాలు ఏంటంటే తక్కువ సైజ్ అనుకుంటారు రాగానే. బట్ మేము కస్టమర్లు చాలా మంది ఏంటంటే బయట విన్నప్పుడు 850 అంటారు, కానీ లోపలికి వచ్చిన తర్వాత 815 అంటారు. అవును, నేను కూడా అలాగే అనుకున్నా. అండ్ ఎమ్యూనిటీస్ కూడా ఒక్కసారి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడు. సో అమ్యూనిటీస్ విషయానికి వస్తే అమ్యూనిటీస్ బ్లాక్ కూడా రీసెంట్గా ఫినిష్ అవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ 98% వర్క్ ఫినిష్ అయింది. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మేము దీపావళి నుంచి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాము. బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, సూపర్ మార్కెట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఒక మనిషి ఒక కుటుంబానికి కావాల్సిన ఏమున్నా సరే బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ ప్రశాంతంగా ఇక్కడే సరుకులు తీసుకొని ఇక్కడే పిల్లలతో హ్యాపీగా ఉండడానికి ఒక కంప్లీట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. పర్ఫెక్ట్ అండి. బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలి అనుకుంటే అబ్బా మన బడ్జెట్లో మనకు కాదులే, మనతో అవ్వదులే అనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మీ బడ్జెట్లో వస్తుంది గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఎమ్యూనిటీస్, జిమ్, బ్యాంకెట్ హాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వావ్, నాకు తెలిసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్యూచర్లో ఎంత పెరుగుతాయో నాకు తెలియదు. ఇప్పుడు రైట్ నో ప్రాపర్ పీరియడ్, రైట్ టైం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు సైనిక్పురికి దగ్గరలో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయొచ్చు, లేకపోతే మీరు కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని ప్లాన్ చేసుకొని కూడా విజిట్ చేయొచ్చు. ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉన్నాయి. ఈ దీపావళికి నాకు ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు, లేదా ఇమీడియట్గా నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.